అందరికీ నమస్కారం అండి. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ పర్యటన విషయంలో మాత్రం చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. కేంద్రంలోని పెద్దలను కలిసేందుకు గత 2 నెలలుగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అనుకున్న స్థాయిలో అపాయింట్మెంట్ లభించలేదని ప్రచారం అయితే జోరుగా సాగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఏపీ రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర పెద్దలు జగన్మోహన్ రెడ్డి విషయంలో కొంత వెనక్కి తగ్గినట్లు రాజకీయ వర్గాలు ఇలా వెల్లడిస్తున్నాయి. ఇటీవల వైవి సుబ్బారెడ్డి ద్వారా కూడా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో భేటీకి గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తుంది. దీంతో వైఎస్ఆర్సీపీకి చెందిన వీర ఎంపీలంతా కూడా కలిసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై కొన్ని అంశాలకు సంబంధించి ఫిర్యాదులు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే పరిస్థితులు అనుకూలంగా ఉండి కేంద్ర పెద్దల నుంచి అపాయింట్మెంట్ లభించి ఉంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఢిల్లీ వెళ్ళి ఉండేవారని రాజకీయ వర్గాలు చర్చ జరుగుతుంది. ముఖ్యంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముందుగానే జగన్ ఢిల్లీ పెద్దలను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరినట్లు ప్రచారం జరిగింది. కానీ ఏపీ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇబ్బందులు లేదా అనవసరమైన సంకేతాలు వెళ్ళే అవకాశం ఉందనే కారణంతో ఆ అభ్యర్థనను స్పందన రాలేదని సమాచారం. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికు వెంటనే అపాయింట్మెంట్ దక్కే అవకాశాలు అయితే కనిపించడం లేదు. కనిపించడం లేదని ఢిల్లీ వర్గాలు మాత్రం పేర్కొంటున్న సమాచారం. ఆసక్తికరంగా మారింది ఈ విషయం. అయితే మాత్రం జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక రకమైన అస్పష్టత కొనసాగుతుంది. ఎన్డీఏలో ఐక్యతను మరింత బలోపేతం చేయడంపైనే కేంద్ర నాయకత్వం దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఇలాంటి సమయంలో జగన్తో కేంద్ర పెద్దలు నేరుగా భేటీ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో కూటమి రాజకీయాల విషయంలో తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉందని వారు భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు మాత్రం భావిస్తున్నాయి. ఒకప్పుడు కేంద్రంలోని పెద్దలతో జగన్మోహన్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ప్రచారం ఉండేది. 2018లో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన సమయంలో ఆయనకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న జగన్మోహన్ రెడ్డితో కేంద్ర పెద్దలు సన్నిహితం పెంచుకున్నారని రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల సమయంలో ఆ ఎన్నికల సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డికి కేంద్ర స్థాయిలో అనుకూల పరిస్థితులు ఉన్నాయని అప్పట్లో చర్చ బాగా జరిగింది. 2019 నుంచి 2024 ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర పెద్దలను కలవడం తరచుగా ఉండేది. ఆయన కోరుకుంటే అపాయింట్మెంట్ సులభంగానే లభించేదనే అభిప్రాయం కూడా అప్పట్లో బాగా ఉండేది. జగన్మోహన్ రెడ్డి అధికారికంగా ఎన్డీఏలో చేరకపోయినా కేంద్రంలోని బీజేపీ నాయకత్వంతో సన్నిహితంగా వ్యవహరించిన సందర్భాలు కనిపించేవి. మరోవైపు చంద్రబాబు నాయుడు అప్పట్లో బీజేపీతో విభేదించి ఎన్డీఏకు దూరమయ్యాడు. రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కేంద్ర పెద్దలను కలిసేందుకు చంద్రబాబు నాయుడు కూడా ప్రయత్నించినప్పటికీ 5 ఏళ్ల పాటు ఆయనకు అపాయింట్మెంట్ లభించలేదనే విషయాన్ని కూడా రాజకీయం గుసగుసలాడుకుంటుంది. రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. విభేదాలు, పొత్తులు గెలుపోటములు సహజమే. అయితే ప్రధాని స్థాయి నాయకులు నిర్ణయాలు తీసుకునే సమయంలో అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటారని రాజకీయ విశ్లేషకులు ఇలా చెబుతున్నారు. గత 2 ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ కలిసేందుకు జగన్మోహన్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని బీజేపీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. అయితే అదే సమయంలో టీడీపీ ఎన్డీఏలో కీలక భాగస్వామిగా కొనసాగుతుంది. ఈ రాజకీయ సమీకరణాల మధ్య జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దలు అపాయింట్మెంట్ ఇస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి విషయంలో భిన్నమైన రాజకీయ సంకేతాలు వెళ్ళే అవకాశం ఉందని కేంద్ర నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంశాఖ అమిత్ షా కూడా జగన్మోహన్ రెడ్డితో నేరుగా భేటీ విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారనే ప్రచారం అయితే జోరుగా జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు
మరి కేంద్ర పెద్దలను కలవడంలో పెద్దగా ఇబ్బంది లేకపోయినా జగన్మోహన్ రెడ్డికి మాత్రం నేరుగా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. గతంలో తాను కోరుకున్న సమయంలో ఢిల్లీకి వెళ్ళి కేంద్రంలో అగ్రనేతలను కలిసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాను రావాలనుకున్న అపాయింట్మెంట్ కోసం ఎదురు చూడాల్సి వచ్చిన పరిస్థితి మరి ఇలా పరిస్థితి రావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ అపాయింట్మెంట్ అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ వస్తుందనే మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో ఇదండి ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.